హాయ్ హలో వెల్కమ్ టు యాత్ర. ఈ కార్యక్రమం ద్వారా మనం వారం వారం ఓ దర్శనీయ స్థలం, యాత్రా ప్రదేశం, దాని వివరాలను తెలుసుకుందాం. ఈ వారం కేదార్నాథ్, సోమనాథ్, కోనార్క్, హంపి, మధుర మీనాక్షి ఆలయాల సందర్శన చేసి ఆయా ఆలయాల విశిష్టత, స్థల పురాణం లేదా పురాణ గాథ, ఆ పరిసర ప్రాంతాల్లో చూడదగిన ప్రదేశాలు తెలుసుకోవడంతో పాటు ఎలా వెళ్లాలో కూడా పరిశీలిద్దాం. ఇక బడ్జెట్ ఎంత వంటి వివరాలను కూడా ఒక అంచనా వేద్దాం. మొదటగా కేదార్నాథ్ ఆలయం విషయానికి వస్తే, చార్ధామ్ యాత్రలో అత్యంత కీలకమైన ఆలయం. ఇక్కడి పరమేశ్వర దర్శనం జీవితంలో ఒక్కసారైనా చేయాలంటారు. ఎందుకు? కేదార్నాథ్ ఆలయ నిర్మాణం ఎందుకంత ప్రత్యేకం? 2013లో వచ్చిన వరదల్లో ఈ ఆలయం చెక్కు చెదరకుండా నిలబడ్డానికి గల కారణాలేంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. కేదార్నాథ్ భారతదేశంలోని అత్యంత ఎత్తైన ప్రదేశంలో వెలిసిన ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. చోటా చార్ధామ్లు అత్యంత ప్రధానమైన ఆలయం. సముద్ర మట్టానికి 3583 మీటర్ల ఎత్తులో వెలిసిన ఇక్కడ శివుణ్ణి కేదారనాథుడని పిలుస్తారు. కేదార్ అంటే క్షేత్రమని, నాథ్ అంటే ఆ క్షేత్రానికి ప్రభువు అని అర్థం. అందుకే ఈ క్షేత్రానికి కేదార్నాథ్ అన్న పేరొచ్చినట్టుగా చెప్తారు. కాశీ కేదార మహత్యం ప్రకారం ఇక్కడ ఆలయ ప్రాశస్త్యం ఏంటని చూస్తే, ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించినట్టు చెబుతుంది స్థల పురాణం. మహాభారత కథనం ప్రకారం వ్యాసుడి సలహా మేరకు ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించినట్టు తెలుస్తోంది. మహాభారత యుద్ధంలో తమ సోదరులైన కౌరవులను హతమార్చడం ద్వారా వచ్చిన పాపాన్ని శమింపచేయడం కోసం పాండవులు శివుణ్ణి వేడుకోవడానికి ఇక్కడికి వస్తారట. అయితే ఆ పరమేశ్వరుడు వీరి పాప ప్రక్షాళన చేయడానికి అంగీకరించడట. దీంతో ఎద్దుగా మారిన పరమేశ్వరుడు కొండపై సంచరిస్తాడట. ఎట్టకేలకు శివుడి అనుగ్రహం పొందడానికి పాండవులు ఆ వృషభాన్ని వెంబడిస్తారట. శివుడు తన తలను భూమిలో పాతిపెట్టి దాక్కుంటాడట. దీంతో పాండవులు తలో రకంగా ఆ వృషభాన్ని లాగడం వల్ల ఎద్దు తల రుద్రనాథ్, ఇతర శరీర భాగాలు 4 వేర్వేరు భాగాల్లో పడినట్టు చెబుతుంది ఇక్కడి క్షేత్రగాథ. అందుకే శివుడిక్కడ పంచకేదారాల్లో వెలిసినట్టు చెబుతుంది స్థల పురాణం. కేదార్నాథ్ గురించి స్కంద పురాణంలో కూడా కనిపిస్తుంది. శివుడు తన జటాజుటాల నుంచి పవిత్ర జలాన్ని విడుదల చేసిన ప్రదేశంగాను ఈ క్షేత్రాన్ని భావిస్తారు. దీన్నే కేదారమని, తద్వారా వెలిసింది కేదార్నాథ్ అని కూడా అంటారు. కేదార్ అనే పేరు కుదరం అనే పేరు నుంచి ఉద్భవించినట్టుగాను భావిస్తారు. దేవతలు తమను రాక్షసుల బారి నుండి కాపాడమంటూ శివుణ్ణి పూజించారని, అప్పుడు శివుడు ఎద్దు రూపంలో వచ్చి ఆ రాక్షసులను ఓడించారని, తన కొమ్ములను ఉపయోగించి వారి మృతదేహాలను ఇక్కడి మందాకిని నదిలో పడేశాడని, తద్వారా ఈ ప్రాంతానికి కేదార్నాథ్ అన్న పేరొచ్చినట్టుగాను చెబుతారు. ఇక్కడి భైరవనాథుణ్ణి కేదార్నాథ్ క్షేత్ర పాలకుడిగా నమ్ముతారు. కేదార్నాథ్ ప్రారంభ ముగింపు వేడుకల్లో దర్శించాల్సిన ఆలయాల్లో భైరవనాథ్ ఆలయం అత్యంత ప్రధానం. ఎందుకంటే భైరవనాథ్ కేదార్నాథ్ ఆలయాన్ని సూక్ష్మ రూపంలో ఉండి రక్షిస్తారని విశ్వసిస్తారు. అందుకే భైరవనాథ్ సందర్శనం ముఖ్యమని అంటారు. ఆది శంకరాచార్యుడు అంతర్ధానమైన ప్రదేశాన్ని సూచించే స్మారక శిథిరాలు సైతం కేదార్నాథ్ లో మనకు దర్శనమిస్తాయి. ఈ ఆలయంలో వెలిసిన లింగం త్రిభుజాకారంలో ఉంటుంది. ఈ ఆలయం పాండవ నిర్మితమని సూచించేలా పార్వతి, శ్రీకృష్ణ, పంచపాండవులతో కూడిన ద్రౌపది, నంది, వీరభద్ర, ఇతర దేవీ దేవతల విగ్రహాలు సైతం ఉంటాయి. కేదార్నాథ్ ఆలయం ఉత్తర భారతదేశంలో ఉన్న ఇక్కడ కన్నడ వీరశైవ వర్గానికి చెందిన వారు ప్రధాన పూజారులుగా ఉంటారు. వీరిని రావలంటారు. మొత్తం పూజారులు 5గురుంటారు. ఒక్కో సంవత్సరం ఒక్కో పూజారి ప్రధానార్చకులవుతారు. 1926లో హిమాలయాలను సందర్శించిన ఎరిక్ షిప్టన్ అని ఆంగ్ల పర్వతారోహకుడు కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలకు ఒకే పూజారి పూజలు నిర్వహిస్తున్నట్టు రాసుకొచ్చారు. దీని ప్రకారం ఇక్కడ రావల్గా పిలిచే పూజారులు తమ పూజా నిర్వహణ చేస్తూ ఉంటారు. కేదార్నాథ్ చుట్టూ పాండవుల చిహ్నాలు మనకు చాలానే కనిపిస్తాయి. పాండురాజు పాండకేశ్వర్ వద్ద మరణించినట్టు తెలుస్తుంది. ఇక్కడి గిరిజనులు పాండవ్ లీలా అనే నృత్య ప్రదర్శనతో ఈ పురాణ గాథలను తెలియజేస్తారు. బద్రీనాథ్ కు దగ్గరగా స్వర్గరోహిణి అనే పర్వత శిఖరం నుంచి పాండవులు స్వర్గారోహణ చేశారని చెబుతుంది ఇక్కడి స్థల చరిత్ర. ఈ సమయంలో ధర్మరాజు బొటనవేలు ఇక్కడ పడిందని, దీంతో బొటనవేలంతా ఆకృతిలో శివలింగ స్థాపన చేసినట్టుగాను చెబుతారు. ఇక్కడి త్రిభుజాకార లింగానికి నెయ్యితో మర్దన చేస్తారు. ఎందుకు కారణమేంటంటే, భీముడు ఎద్దు రూపంలోని శివుడిపై తన ఆయుధాలతో దాడి చేయడం వల్ల శంకరుడి వల్లంతా హూణమైందని, ఆ నొప్పులను తీర్చేలా భీముడు ఈ లింగానికి నెయ్యితో మర్దన చేశాడని ఆ ఆచారం ఇంకా కొనసాగుతుందని అంటారు. నెయ్యి మర్దనతో పాటు నీరు, నేరేడు ఆకులతో ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. 1200 ఏళ్ల నాటి ఈ పురాతన ఆలయం
400 ఏళ్ల పాటు మంచుతోనే కప్పబడి ఉండేదట. ఆ తర్వాత తిరిగి జీవనం పోసుకుందట. మహావిష్ణువు నారాయణ రూపాన్ని ధరించి శివుడు నివసించి బద్రీనాథ్ చేరుకున్నాడని, ఆపై విష్ణువు కోరికపై శివుడు కేదార్నాథ్ చేరుకున్నాడని చెబుతారిక్కడి పూజారులు. ఇలా భారతీయ ఇతిహాసాల ప్రకారం ఎన్నో విశిష్టతల సమాహారం కేదార్నాథ్. అందుకే అంటారు కేదార్నాథ్ జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన పరమ పావన క్షేత్రమని. 2013లో వచ్చిన వరదల్లో ఇక్కడి ఆలయం చెక్కుచెదరకపోవడం అంతా ఆ శివలీలగా నమ్ముతారు. అయితే ఈ ఆలయాన్ని పరీక్షిత్ మహారాజు అద్భుతంగా నిర్మించాడని, ఈ ఆలయాన్ని ఇంటర్లాక్ రాక్ సిస్టమ్ ద్వారా నిర్మించడం వల్ల ఇది ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా చెక్కు చెదరదని అంటారు. శివభక్తులు మాత్రం ఈ ఆలయంలో కొలువైన ప్రధాన దైవమైన శివుడు ఈ ఆలయ పరిరక్షణ చేస్తాడంటారు. గంగా నది ఉపనది అయిన మందాకిని నదికి దగ్గరలో హిమాలయ పర్వత శ్రేణిలో గల ఈ ఆలయం ఏప్రిల్, నవంబర్ మధ్య కాలంలో మాత్రమే సాధారణ భక్తుల కోసం తెరిచి ఉంచుతారు. శీతాకాలంలో కేదార్నాథ్ దేవతా విగ్రహాలను ఉక్రిమత్ అనే ప్రదేశంలో ఉంచి పూజిస్తారు. తెలుగు రాష్ట్రాల వారు ఉత్తరాఖండ్లోని ఈ ఆలయ సందర్శనం చేరాలంటే తొలుత ఢిల్లీకి చేరుకోవాలి. ఆపై హరిద్వార్ లేదా రిషికేశ్ చేరాలి. ఆపై సోన్ ప్రయాగ్ చేరాలి. అక్కడి నుంచి గౌరీకుండ్ వెళ్ళాలి. ఆన్లైన్లో పేరు నమోదు చేసుకుని వారు రిషికుల్ దగ్గర ఆఫ్లైన్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి. క్యూఆర్ కోడ్ తీసుకుని చోట చార్ధామ్ యాత్రలో ప్రధానమైన కేదార్నాథ్ దర్శనం చేసుకోవాలి. గౌరీకుండ్ నుంచి బాస్కెట్లు, గుర్రాలు, పల్లకీలుంటాయి. నడవలేని వారు వీరిని కిరాయికి మాట్లాడుకుని కేదార్నాథ్ ఆలయం చేరుకోవచ్చు. గౌరీకుండ్ గేట్వే నుంచి మొత్తం 15 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి ఉంటుంది. మధ్యలో వచ్చే తప్తకుండులో వేడి నీళ్ల ప్రవాహం కనిపిస్తుంది. ఇందులో వేడివేడిగా స్నానం చేసి తర్వాత బయలుదేరుతూ ఉంటారు భక్తులు. కేదార్నాథ్ యాత్ర బడ్జెట్ విషయానికి వస్తే బస్, ట్రైన్, ఫ్లైట్ ద్వారా ప్రయాణిస్తుంటారు. వీటిని బట్టి బడ్జెట్ ఉంటుంది. ఫ్లైట్ అయితే ఢిల్లీ వరకు వెళ్లి అక్కడి నుంచి హరిద్వార్ కి బస్సు లేదా ట్రైన్ ద్వారా వెళ్లవచ్చు. ఆపై సోన్ ప్రయాగ్ వరకు కూడా బస్సు ప్రయాణం చేయవచ్చు. ఆపై గౌరీకుండ్ నుంచి ట్రెక్కింగ్ చేసే వారికి ఎలాంటి ఖర్చు ఉండకపోవచ్చు. కానీ బాస్కెట్, గుర్రం, పల్లకి ఒక్కో ధర ఉంటుంది. కేదార్నాథ్ ఆలయం వరకు ఒక బాస్కెట్ కి 8,000 వరకు వసూలు చేస్తారు. దీన్ని బట్టి మిగిలిన ఖర్చులు ఒక అంచనా వేసుకోవచ్చు. ఒకవేళ ఫ్లైట్ ద్వారా అయితే కేదార్నాథ్ యాత్ర వరకు గాను ఒక్కొక్కరికి సుమారు 25,000 వరకు ఖర్చయ్యే అవకాశం కనిపిస్తోంది. వారి ప్లానింగ్లను బట్టి మొత్తం ట్రైన్లో వెళ్లి రాగలిగితే ఈ మొత్తం బాగా తక్కువయ్యేలా తెలుస్తోంది.